బోధన్ పట్టణంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ బృందం ఎన్ఎస్సీ చైర్మన్ సిపి సాయి చైతన్యకి ఘన స్వాగతం పలికారు. ఎన్సీసీ విద్యార్థులు సాదరంగా స్వాగతించారు. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన రోజు కావడంతో సైనికుల త్యాగాలు స్మరిస్తూ మౌనం పాటించారు. బోధన్ రమాకాంత్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువతకి నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ మరియు మహిళల భద్రతా అంశాలపై కార్యక్రమం నిర్వహించారు. సిపి సాయి చైతన్య డ్రగ్స్ విషయంలో అవగాహన పెంపొందించారు. ఇవి మానవ శరీరానికి, ప్రత్యేకించి మెదడుకు తీవ్రమైన నష్టం చేయగల ప్రమాదకర రసాయన పదార్థాలని వివరించారు. 1500 మంది స్టూడెంట్స్ తో స్క్రీన్ ద్వారా వాస్తవిక చిట్ చాట్ నిర్వహించి పిల్లలకి డ్రగ్స్ పై అవసరమైన జాగృతల గురించి సిపి తెలియజేశారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కవిత, జాయింట్ సెక్రటరీ చైల్డ్ సేఫ్టీ డాక్టర్ ఉషా నవీన్, ఎన్ఎస్సీ ట్రెజరర్ సంతోష్, జాయింట్ సెక్రటరీ నార్కోటిక్స్ దుష్యంత్, ఐటీ సెల్ ఎస్ఐ నిషిత్, ఎన్ఎస్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొడాలి కిషోర్ విద్యార్థులకి డ్రగ్స్, నార్కోటిక్స్ అంశాలని పై చక్కని సందేశాలని వివరించారు. బోధన్ ట్రస్మా అసోసియేషన్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐలు వెంకటనారాయణ, విజయ్ బాబు, కృష్ణ, ఎస్ఐలు సందీప్, భాస్కరాచారి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. Activated in a grand manner, we have taken oath to continue our service for the welfare and protection of our community. Let this program be a step forward in building a safer, stronger and more responsible Nizamabad. Thank you all for being part of this important mission. Jai Hind. అందుకోసం డ్రగ్స్ అనే చిన్న పదం తీసుకొచ్చారు. అది సినిమా వాళ్ళు అవాయిడ్ చేశారు. అది ఇండియాలో డ్రగ్స్ అంటాం, యుఎస్ లో నార్కోస్ అంటాం. ఎందుకు అంటాం అంటే వై ఈస్ ద డిఫరెన్స్? దట్ ఈస్ వాట్ మూవీస్ హ్యావ్ వాట్ దెమ్ యూస్. మూవీస్ అంటే సల్మాన్ ఖాన్ వెనకాల వేసుకున్నాడు, అక్కడ వెనకాల పెట్టుకుంటాను. రజనీ హెయిర్ కట్ చేసుకున్నాడు, నేను హెయిర్ కట్ చేసుకుంటాను. సమంత ఇట్లా డ్రెస్ చేసుకుని, బికాస్ we enact what we see in movies. We enact. Everyone does the same thing. లేదు అంటే కోహ్లీ టాటూ వేయించుకున్నాడు, నేను వేయించుకున్నాను. We enact what we see. It's not about you, it's everyone. So there the Indian movies had come up with this word drugs, while US movies call it narcos. The end is instead of మొత్తం పేరు మనము ఏదైనా నేర్చుకోవాలన్నా ఆన్లైన్ కోర్సెస్, ఇవన్నీ పాజిటివ్ ఎఫెక్ట్స్. వీటి వల్ల మనకి జ్ఞానం వస్తుంది, మనం అనుకున్న డెస్టినేషన్కి మనము రీచ్ అవుతాము. సో దీనివల్ల మనకేంటంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కనబడుతున్నాయి. బట్ వాట్ ఆర్ నెగటివ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో అంటే ఏం లేదు, జస్ట్ ఒక డిజిటల్ డివైజెస్ మనకు సిస్టమ్, మొబైల్ తోని ఇంటర్నెట్ తీసుకొని ఒక మన ఇంటెన్షన్, బ్యాడ్ ఇంటెన్షన్ తోటి డబ్బులు దోచుకోవడం లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం అనేది సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ ఎక్కువగా ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది? ఎవరు ఇన్ కేస్ నేనే సైబర్ క్రిమినల్ అనుకుంటే నేను ఎవరిని అట్రాక్ట్ చేస్తాను? ఫస్ట్ వల్నరబుల్ ఎవరు ఉంటారు? ఫస్ట్ స్టూడెంట్స్, ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు, సైబర్ క్రైమ్ గురించి తెలియని వాళ్ళు. మనం సైబర్ విక్టిమ్ అవ్వదంటే మనం సైబర్ క్రైమ్ గురించి తెలుసుకోవాలంటే సింపుల్ సబ్జెక్ట్. స్టూడెంట్స్కి ఎక్కువగా మనకు స్కాలర్షిప్స్ అవసరం ఉంటుంది. మనకు ఎలా మిమ్మల్ని ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్లో గురి చేస్తారంటే మీకు స్కాలర్షిప్స్ ఇస్తామన్నట్టు, లేదంటే మీకు ఆఫర్స్ ఇస్తామన్నట్టు మనం రెగ్యులర్గా చూస్తుంటాం. మాల్స్ బయట లేకుంటే షాప్స్ దగ్గర మీకు ఏదైనా కొనుక్కుంటే మీకు ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 200 రూపీస్ ఆఫర్ రావడం, లేకుంటే సమ్ ఆఫర్స్ ఇవ్వడం. ముఖ్యంగా మనకి ఈ రోజున చూశారు, దాదాపు మన సాయి చైతన్య సార్ గారు 1:20 స్పీచ్ మన నార్కోటిక్స్ చెప్పడం జరిగింది. చూశారు, ఎక్కడ ఆయన మనకి బోరు కూడా రాలేదు. ఆయన చెప్తా ఉంటే ప్రతి స్టూడెంట్స్ మీరు అందరూ కూడా సరిపోయినారు. ముఖ్యంగా సాయి చైతన్య సార్ యంగ్ అండ్ డైనమిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్, మనకి ఆయన మదిలో మెలిసిన ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ రోజు మొత్తం మన ఎక్కడైతే రాచకొండ అటు ఉందో తర్వాత మన నిజామాబాద్ డిస్టిక్లో స్టార్ట్ చేయడానికి జరిగింది. దీనికి మా సభ్యులు, మెంబర్స్ ఆఫ్
నిజాం సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రతి మెంబర్ కూడా దాదాపు 4 months అనేక మీటింగ్స్కి వెళ్ళి దీన్ని సాయి చైతన్య గారి ద్వారా సార్ ద్వారా సక్సెస్ జరిగింది. ముఖ్యంగా మన శ్రీనివాస్ సార్ గారు, ఏసీపీ శ్రీనివాస్ సార్ గారు కూడా మనకు సహకరించారు. అట్లానే వెంకటనారాయణ గారు, మనకి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటనారాయణ గారు, వీళ్ళందరూ కూడా సహకరించబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాం.